ప్రభునందు చేరి వచ్చిన మీకందరికీ ప్రభు నామములో శుభములు. ఈ సమయమందు పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాము. తిమోతికి రాసిన పత్రిక ప్రియమైన సహోదరులారా, ఈ సమయము దేవుని సన్నిధిలో నిలుచున్న మనము, నేను మీకు ఇదివరకు పరిచయం కాను. దైవజనులకు బాలడునకు మాత్రమే తెలుసు, ఆ కుటుంబానికి మాత్రం తెలుసు. మాది తిమ్మాపురం గ్రామం అండి, అభిప్రాయము. మేము వడ్డేవాళ్ళ కుటుంబంలో జన్మించిన వ్యక్తిని. ప్రభు దయ వలన దేవుడు కనకరించి మా తండ్రికి కడుపు నొప్పి, విపరీతమైన కడుపు నొప్పి రావడం జరిగింది. అయితే మేరీ టీచర్ అని మా ఇంటి దగ్గర ఉండేది. ఆమె ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసింది మా కుటుంబం కోసం. అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చి ఆమె ప్రార్థన చేయడము, మా నాయనకు కడుపు నొప్పి బాగు కావడము, ఆ విధంగా ప్రభు సన్నిధిలో ప్రభునందు విశ్వాసం ఉంచి దేవుని సన్నిధికి రావడం జరిగింది. ఆ తర్వాత క్రమంగా దేవుని మాటలు వింటూ, దేవుని సహవాసంలో పాల్గొంటూ, దేవుని నమ్ముకొని దేవుని కొరకు జీవించడం జరిగింది. ప్రియమైన సహోదరులారా, నా పేరు వెంకటరమణ, మా భార్య పేరు రవణమ్మ. నాకు ఒక కొడుకు, 2 కుమార్తెలు. వారికి వివాహాలు అయిపోయినాయి. అయితే తిమ్మాపురంలో ఉన్న సంఘంలో అక్కడ సంఘ బాధ్యతగా జరిగిస్తూ సంఘంలో ఉండేవాడిని. అయితే ప్రభు దయ వలన దేవుడు సంఘ సహవాసంలో నడచటానికి దేవుడు కృప చూపించినాడు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, నా సాక్ష్యం చెప్పడానికి సమయం సాలదు, కానీ క్లుప్తంగా మీకు నేను ఈ మాటలే తెలియజేస్తూ ఉంటున్నా. నా కోసం, నా కుటుంబం కోసం మీరు ప్రార్థన చేయాలి. నా పేరు వెంకటరమణ. సరే, ఈ సమయం మందు దేవుని వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుందాము. 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో చూడగా, పైకి భక్తిగల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సహాయం కోసం, దేవుడే మనతో మాట్లాడులాగున, దేవుని ఆత్మచేత దేవుడు ఈ కార్యాన్ని జరిగించలాగున దేవుని సహాయం కోసం చిన్న తల వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. దయా కనికరం గల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. సమయం మందు ప్రభు ఇంతవరకు నన్న ఆరాధనలో మీరు తోడుగుండి నడిపించిన విధాన్ని పట్టి స్తోత్రాలు. తదుపరి మీ మాటలు వినాలని మేము ఆశ కలిగి ఉంటుండగా తండ్రి, నన్ను మరుగుపరచండి ప్రభువా. నేను మాట్లాడితే ఎవరికి ప్రయోజనకరంగా ఉండదు. పరిశుద్ధాత్మదేవ, మీరే మాతో మాట్లాడితే మేము ఎంతగానో ఆదరించబడి కృంగి నిరాశకు లోనైన మా జీవితాలు మరింత నైనా మేము పురికొల్పబడి మీ సన్నిధి సహవాసంలో మమ్మల్ని బలపరచండి తండ్రి. నా నోటికి మీ మాట అందించండి. పరిశుద్ధాత్మదేవ, మీ మాటల్లో శక్తి ఉంది, ఆదరణ ఉంది. పాపికి రక్షణ ఉంది, విశ్వాసికి ఆదరణ ఉంది. అట్టి మాట చేత మీరే మాట్లాడి మహిమ పొందుకొని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరులారా, చదివిన లేఖన భాగంలో దేవుని వాక్యం ఈ విధంగా తెలియజేస్తూ ఉంటుంది. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని అనుసరించని వారినై ఉన్నారు. నిజంగా అండి, దేవునిందు భయభక్తులు జీవితం. భక్తి అంటే సామాన్యమైన విషయం కాదండి. ఊకే రావడం పోవడము, 4 పాటలు పాడుకొని ప్రార్థన చేసుకొని పోవడం కాదు. భక్తి అంటే అదేనా? అది కాదు కదా. భక్తిలో పైకి భక్తి గల వారినై ఉండి భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించని వారినై ఉన్నారని దేవుని వాక్యం ఉంది. అంటే భక్తిలో ఏముందంటే భక్తిలో ఒక శక్తి ఉందండి. చూసారా, నిప్పురవ్వ, అది నిప్పురవ్వలాగా కనపడుతుంది. అగ్గి ఆ నిప్పురవ్వ పట్టుకుంటే దాని యొక్క ప్రభావం ఎంత మట్టుకుంటుందో, ఆ నిప్పురవ్వకి ఎంత శక్తి ఉంటుందో మనకు అర్థమవుతుంది. చూసారా, నిప్పురవ్వకు అంత శక్తి ఉంది. అయితే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ప్రతి దానికి ఒక శక్తి ఉన్నట్లుగా ఇప్పుడు గాలికి కూడా మహాశక్తి ఉందండి. అది ఎక్కడి నుండి వచ్చాదో, ఎక్కడికి పోతుందో, కానీ ఆ గాలి ఎక్కడ పరమనిస్తుందో మనకు తెలియదు. కానీ గాలిని దేవుడు మన కొరకు పంపిస్తూ ఉంటున్నాడు.
అయితే గాలికి శక్తి ఉంది. గాలి మహాగాలి వీచినప్పుడు మాండ్లు పడిపోతాయి, స్తంభాలు పడిపోతాయి, ఇండ్లు కూలిపోతాయి, రేకు చెట్లు కూడా లేచిపోతాయి. కారణం ఏమిటంటే గాలికి శక్తి ఉంది. గాలికి శక్తి ఉంది, అగ్నికి శక్తి ఉంది, ఎండకు శక్తి ఉంది. చూసారా, మనము బయట ఎండకాలంలో నడచాలంటే ఆ మహా ఎండకు తాళపలేము. అంటే ఎండకు ఒక శక్తి ఉంది. ఇట ప్రతిదానికి చూసుకుంటూ పోతుంది, ప్రతిదానికి కూడా ఒక శక్తి ఉంది. అట్లయితే భక్తి కూడా ఒక శక్తి ఉంది. నువ్వేమనుకుంటున్నావంటే నేను దేవుని నమ్ముకున్నాను, ప్రార్థనకు వచ్చిపోయి 4 పాటలు వాడి ప్రార్థన చేసుకుని 4 మాటలు ఇంటిపోతే సరిపోతుంది అని అనుకుంటున్నావు. అంతేనా భక్తి అంటే? అంతేనా? నీలో దేవుని శక్తి పడాలా, నీ నడవడి మారాలా, నీ మాట తీరు మారాలా, దేవుడు నీలో అవుపడాలా. నిన్ను చూసిన వారు ఈ వ్యక్తి ఒకప్పుడు దుర్భరంగా జీవించేవాళ్ళు ఇప్పుడు ఇవల్ల మానుకొని ఎంత మాదిరికరము, ఎంత పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్నారని చెప్పి మన మార్పు జీవితాన్ని బట్టి మనలో దేవుణ్ణి చూసుకునే వాళ్ళు కావాలండి. కానీ మనం అభ్యంతరంగా మిగిలిపోకూడదు. మనం శక్తిహీనులం కాము. మనం కలిగి ఉన్న భక్తి ఎలాంటిదంటే మహాశక్తి ఉంది. భక్తికి మహాశక్తి ఉంది. కాబట్టి ఈ శక్తి కలిగి ఎందుకు ఉండలేకపోతున్నారు? ఈ లోకంలో నమ్ముకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే నామకర్తపు బ్రతుకు వలన దేవుని సన్నిధిలో నడుస్తూ నడవలేక, సతికిల పడుతూ, విశ్వాసం ఉండి విశ్వాసం లేక, విశ్వాసం అవిశ్వాసము, నమ్మకము అపనమ్మకము, వీటి ద్వారా భక్తిలో సాగలేని స్థితిలో మనుషులు ఉన్నారండి. అయితే భక్తిలో విశ్వాస సహితమైన ఆ భక్తి నమ్మకంలో, ఆ భక్తిలో నమ్మకము, విశ్వాసము, ప్రేమ, దేవుని సన్నిధిలో దేవుని మాటకు లోబడి, దేవుని కట్టుబాట్లకు లోబడి, దేవునికి విధేయమై బ్రతుకుతేనిక భక్తికి ఒక శక్తి ఉంది. నువ్వంటే ఏమనుకున్నావు? నువ్వు మహాశక్తిమంతుడవు. దేవుడు శక్తిమంతుడు అయితే నువ్వు కూడా శక్తిమంతుడవే. ఎందుకు? మనకు ఆ శక్తి మనకు ఎట్లా ప్రసాదించబడిందో మనం తెలుసుకుందాం పరిశుద్ధ గ్రంథము నుండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం చదవండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అట్టి మాట్లాడు వారు మరి ఎక్కువ భక్తిహీనులు అవుతారు. దేవునికి మహిమ కలుగుగాక. భక్తిపరులు భక్తిహీనులు ఎందుకు అవుతారు? లేని మాటలు కల్పించుకోవడం, మాట్లాడడం వలన, కానీ మాట నోటికి రావడం వలన, కోపం వచ్చినట్టు మాట్లాడడం వలన మనశ్శాంతిని కోల్పోయి, మనసాక్షిని కోల్పోయి, లోకపరంగా నానా మాటలకు లోనై ఒక మనిషి దుర్భాషలాడడం మొదలు పెడతాడో, కానీ మాటలు నోటికి ఎప్పుడైతే వచ్చాయో, ఒక భక్తుడు భక్తిలాగా జీవించినక ఆ భక్తికి ఒక శక్తి ఉంది. ఆ మనిషికి ఒక శక్తిపరుడు అవుతాడు. అయితే భక్తిపరుడు భక్తిహీనుడు ఎందుకు అవుతున్నాడు? భక్తిపరుడు బలహీనుడు ఎందుకు అవుతున్నాడు? భక్తిపరుడు అంటే భక్తిపరుడు కూడా ఒక శక్తి కలిగిన మనిషి. దేవుడు మహాశక్తిమంతుడు. దేవుడు నమ్ముకునే భక్తుడు కూడా శక్తిమంతుడే. దేవుడు నమ్ముకునే భక్తుడు కూడా శక్తిపరుడే అని చెప్పొచ్చు ఒక మాటలో. అందుకబట్టి భక్తిపరులు భక్తిహీనులు ఎందుకు అవుతారంటే ఇగో దుర్భాషలు కలిగి ఉండడం వలన, ప్రవర్తనను కోల్పోయి మంచి మాటలు మాట్లాడాల్సిన వారు మంచి మాటలు మాట్లాడక ఈ విధమైన మాటలు తన నోట రావడం ద్వారా భక్తిహీనులు అవుతున్నారు. శక్తి లేని జీవితం అయిపోయింది. అందుకబట్టి అదే తిమోతికి రాసిన పత్రిక 2వ తిమోతికి రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 2వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంది. నా కుమారుడా యేసుక్రీస్తునందు
కృపచేత బలవంతుడు కమ్మనింది. అపోస్తలుడైన పౌలు భక్తుడు తిమోతికి అనే కుమారునికి ఏమి హెచ్చరిక ఇస్తున్నాడంటే, ఏం చెప్తున్నాడంటే, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. దేవునియందు విశ్వాసం, నమ్మకం ద్వారా నువ్వు దేవుని సన్నిధిలో బలవంతురాలు కావాలి నువ్వు. అదే తిమోతికి పౌలు భక్తుడు చెప్పిన రీతిగా నా కుమారుడా, క్రీస్తు యేసునందు కృపచేత బలవంతుడవు కమ్ము. ఈనాడు అనేక మంది క్రైస్తవులుగా పిలువబడుతున్నారు, కానీ అయితే శక్తి లేని జీవితము, బలహీనమైన జీవితము. కాబట్టి భక్తిలో శక్తిని కోల్పోయి వాళ్ళు ఆ విధంగా జీవించడం మొదలుపెట్టినారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, భక్తి కూడా ఒక శక్తి ఉందండి. భక్తికి ఒక శక్తి ఉంది. అలనాడు యెహోషువ గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసినది కనుక, ఇశ్రాయేలు జనాలు ఆ ఒక శత్రువును ఎదుర్కొనే సందర్భంలో ఆ యుద్ధంలో యెహోషువ చేసిన పని ఏమిటంటే మోకరించి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. చదవొక్క మాట, యెహోషువ 10వ అధ్యాయం 12వ వచనం చదవొక్క. యెహోవా ఇశ్రాయేలును ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలు వినుచు ఉండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా, నువ్వు దివోలోను నిలువుము, చంద్రుడా, నువ్వు అయ్యోలోను లోయలోను నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకున్నటకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. కాబట్టి ప్రియమైన సహోదరులారా, యెహోషువ భక్తుడు, ఇశ్రాయేలు ప్రజలు శత్రు సైన్యము యుద్ధంలో విజయాన్ని సాధించటానికై యెహోషువ మోకరించి దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. సూర్యుడు ఆగుము, చంద్రుడు ఆగుము అని చెప్పి సూర్య చంద్రులకు ఆజ్ఞాపించినాడు భక్తుడు. యెహోషువ భక్తుడు ఈ శత్రువుల పగ తీర్చుకోవటానికై, యుద్ధంలో విజయాన్ని పొందుటకై సూర్యుని కూడా ఆపగలిగినాడు యెహోషువ. సూర్యచంద్రులను ఆపగలిగినాడు. అంటే తన విశ్వాస భక్తిలో ఏముందంటే, భక్తిలో శక్తి ఉందండి. నిజంగా భక్తిలో శక్తి ఉంది. నిజంగా అదే భక్తిపరుడు శక్తిహీనుడైంటే, బలహీనుడైంటే ఆ విధంగా ప్రార్థన చేసేవాడైనా, దేవుని సహాయం వాళ్ళు పొందుకునే వాళ్ళైనా, శత్రువులను ఎదుర్కొనే వారైనా వాళ్ళు కాదు కదా. కాబట్టి భక్తిలో శక్తి ఉంది. భక్తిలో నీ శక్తి నా శక్తి పనికిరాదు, కానీ మానవ జ్ఞానం, మానవ తలంపులు, మానవ నిర్ణయాలు పనికిరావు. కానీ దేవుని పనిలో దేవుని చిత్తమే, దేవుని పనిలో దేవుని కార్యమే జరగాల. అందుకబట్టి యెహోషువ సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడిన వ్యక్తి. ఆ భక్తుడు తన దాసుని సిగ్గుపరచలేదు. ఆ యుద్ధంలో అవమానం జరగలేదు, విజయం జరిగింది. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ఇలా చూసుకుంటూ పోతే పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో విషయాలు మనం చూడవచ్చు. భక్తి పరులు ఎన్నో భక్తి కార్యాలను జరిగిస్తూ దేవుని కార్యాలు జరిగించినారు. చూడండి, పేతురు, యోహాన్లు వాళ్ళు యేసుప్రభు శిష్యులుగా పిలువబడుతున్న వాళ్ళు, యేసుతో ఉన్నవాళ్ళు, యేసుతో నడిచిన వాళ్ళు, ఆయన బోధలు వినేవాళ్ళే, ఆయనతో నడిచిన వాళ్ళే, ఆయన ఎలాంటి వాళ్ళు చూసిన వాళ్ళే. అయితే ఏం జరిగిందంటే, ఒకరోజు పేతురు లూకా సువార్త 5వ అధ్యాయంలో మనం చూసేది కనుక, పేతురు రాత్రంతా సముద్రంలో వల వేసి చేపలు పట్టినాడండి. ఒక్క చేప పిల్ల కూడా పడలేదండి. ఏమి కారణం అంటే, సొంతంగా తీసుకునే ప్రయత్నాల్లో ఫలితం అవ్వకూడదు. పేతురు రాత్రంతా ప్రయాసపడినాడు పాపం, ఒక్క చేప పిల్ల కూడా పడలేదు. అయితే యేసు ప్రభు వచ్చి పేతురున్న దోణిలోనికి వచ్చి, పేతురు నీ దోణిను కొంచెం లోతులకు నడిపించు అన్నాడు. అప్పుడు పేతురు చెప్పిన మాట ఏమిటంటే, ప్రభువా, రాత్రంతా శ్రమ పడితిని, ఒక చేప పిల్ల కూడా పడలేదు. సీమోను, పేతురు, దోణిను కొంచెం లోతుకు నడిపించు, ఇప్పుడు వల వేయి అన్నాడు. చిత్తం ప్రభువా, నీ మాట చొప్పున వల వేత్తునని చెప్పి వల వేసినాడు పేతురు. ఆయన మాట ప్రకారము
జీవించు తినుక ఫలితాన్ని మనం చూడగలుగుతామండి. ఈనాడు నామకర్తపు బ్రతుకులో ఉంటున్నాము, అందుకే దేవుని ఫలితాలు మనం చూడలేకపోతున్నాము. దేవుని ఆశీర్వాదానికి పాత్రులం కాలేకపోతున్నాం. కారణం ఏమి అంటే బలహీనమైన జీవితము. భక్తిలో ఉన్నాం కానీ భక్తిహీనులముగా తయారైపోయినాం. అందుకబట్టి దేవుని కార్యాలు మనం చూడలేకపోతూ ఉంటున్నాము. పేతురు ఏమన్నా అంటే, ప్రభువా నీ మాట చొప్పున ఇప్పుడు వల నుంచి వల వేసినాడు. విస్తారమైన చేపలు పేతురు చూడగలిగినాడండి. 2 దోణెలు మునుగునంత విస్తారమైన చేపలు పట్టినారండి. వలలు లాగాలంటే వల పీలిపోతూ ఉంటుంది. సాటి వారిని పిలుచుకొని, సాటి వారి మనుషులతో సహాయం తీసుకొని 2 దోణెలు మునుగునంత విస్తారమైన చేపలు పడినాయి. అప్పుడు పేతురు ఫలితాన్ని చూసి సంతోషపడాలా, ఆనందించాలా. నా జీవితంలో ఇంత ఫలితం ఎప్పుడు చూడలేదు అని చెప్పి సంతోషపడాలి కదా. సంతోషానికి బదులుగా పేతురు భక్తుడు ఆ లూకాసు వార్త 5వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్టు తినక 8వ వచనం ప్రకారం పేతురు యేసు ప్రభు ఎదుట సాగిలపడి, ప్రభువా నేను పాపాత్ముడను, నన్ను విడిచి వెళ్ళిపో ప్రభువా అంటాడు. చూసారా, పేతురు భక్తుడు ఫలితాన్ని చూసి ఫలితం వైపు మనసు పెట్టలేదు కానీ దేవుని వైపు చూడగలిగినాడు అండి. దేవుని వైపు చూసిన ఆ పిదప తన స్థితి ఏమిటో, దేవుడు ఎలాగున్నాడో, దేవుడు ఎలాంటి వాడు, నేను ఎలాగున్నాను, నా స్థితిగతులు ఎలా ఉన్నాయని చెప్పి తన స్థితిని గ్రహించుకున్న పేతురు యేసు ఎదట సాగిలపడి, ప్రభువా నేను పాపాత్ముడను, నన్ను విడిచి వెళ్ళిపో ప్రభువా అంటాడు. అప్పుడు ప్రభువు చెప్పిన మాట అండి, పేతురు భయపడకుము, నువ్వు ఇంతవరకు మనసు చేపలను పట్టినావు, ఇక మీదట నువ్వు మనసులను పట్టు జాలరివి అంటాడు. అవునండి, నిజంగా పేతురు అది వరకు ఎన్నోసార్లు పడిపోయిన వ్యక్తి, సత్కిలవన్నాడు, ఈ శ్వాసంలో భక్తి జీవితంలో తప్పినాడు, సత్కిలవన్నాడు. అయితే ఒకరోజు వచ్చింది, దేవుని ఎదుట యథార్థవంతునిగా, పరిశుద్ధునిగా, దేవుని శిష్యునిగా నిలబడగలిగినాడు. అప్పుడు దేవుని కార్యాలు ఆ పేతురు జీవితంలో చూడగలిగినాడు. దేవుని కార్యాలు కళ్ళారా చూడగలిగిన పేతురు. కాబట్టి ప్రియమైన సహోదరులరా, ఇంతవరకు పేతురు నువ్వు భయపడకుము, ఇక మీదట నువ్వు మనుషులను పట్టు జాలని వంచి పన్నాడండి. యేసు ప్రభును సిలువేసే ఆ సందర్భంలో ఒక చిన్నది వచ్చి, ఇతడు కూడా యేసుతో ఉన్నవాడు కాదా అంటే, అమ్మాయి నేను ఎరగను నాకు తెలియని చెప్పి బొంకినవాడు, తప్పుకునేవాడు. అయితే తన పశ్చాత్తాపమే, తన తగ్గింపు జీవితమే యేసు ఎదుట ఒక ఉన్నతమైన మనిషిగా నిలబడగలిగినాడు. తన జ్ఞానం పనికి రాలేదండి, తన అనుభవం పనికి రాలేదు, ఏది పనికి రాలేదు. కానీ ఏ మనిషి అయితే దేవుని ఎదుట తగ్గించుకొని దీనుడై, దేవుని ఎదుట అణిగి నీతి జీవితంలో, భక్తి జీవితంలో యథార్థత, పరిశుద్ధత, నీతి ఇలాంటి జీవితం కలిగి ఉంటాడో అలాంటి వాడిని నేను దృష్టి ఉంచుతున్నానని చెప్పి దేవుడు అంటాడు. ఎవడు దీనుడై వణుకుచూ ఉండునో వాడినే నేను దృష్టి ఉంచున్నాను అంటాడు ప్రభు. అందరిగా అహంభావం గలవారు, అహంకారులు, జ్ఞానం ఉందని ఇరివిగడము, ఇవి ఏవి పనికిరావండి. ఎవడైతే దీనుడై దేవుని ఎదుట ఉంటాడో అట్టి వాడిని నేను దృష్టి ఉంచి ఉన్నా అంటాడు దేవుడు. ప్రియమైన సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభు నిజంగా పేతురును ఒక ఉన్నతమైన మనిషిగా నిలబెట్టిందండి. అదే అపోస్తుల కార్యంలో మనం చూడగలుగుతాము. 4వ అధ్యాయము 18 వచ్చింది అదొక్క అపోస్తుల కార్యములు 4:18. అప్పుడు వారిని పిలిపించి యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట న్యాయమా, దేవుని దృష్టికి న్యాయమా, మీరే చెప్పుడు, దేవునికి మహిమ కలుగును గాక. పేతురు యోహానులు దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉంటుండగా కానీ వాళ్ళు వారిని ఆపాలని,
దేవుని సువార్తను ప్రకటించకుండా ఆపాలని ఎందరో ప్రయత్నం చేసినారు, కానీ వారు ఆగిపోలేదండి. వారు చెప్పిన మాట ఏమిటంటే, మేము కన్న వాటిని విన్న వాటిని ప్రకటించకుండా చెప్పకుండా ఉండలేము అని చెప్పగలిగినారు. యేసు పునరుత్థానమును ధైర్యంగా సాగించినారండి వాళ్ళు. 19 వచ్చిన చదువుక, అందుకు పేతురును యోహానును వారిని చూసి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడు. 13 వచ్చిన చదువుక, వారు పేతురు యోహాను ధైర్యం చూచి వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని చెప్పి దేవునికి మహిమ కలుగుగాక. వారు ఎవరండి? పేతురు యోహానులు. ఒకప్పుడు నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళే, ఒకప్పుడు బలహీనులే. కానీ ఒక దినం వచ్చింది, దేవుని కోసము వాళ్ళు నిలబడగలిగినారు. అప్పుడు ఎప్పుడైతే దేవుని కోసం ఎప్పుడైతే నిలబడగలిగినారో దేవుడు వాళ్ళతో ఉన్నాడు. వారు ధైర్యమును చూసి వీరు విద్యలేని పామరులు అని చెప్పి వారు దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉంటుండగా అనేకులు ఆశ్చర్యపడినారంట. వీళ్ళు యేసుతో ఉన్న వాళ్ళు అని చెప్పినారు. ఎవరండి యేసుతో ఉన్నవాళ్ళు? ఒకప్పుడు యేసుతో ఉన్నవాళ్ళే, కానీ దేవుని శక్తిని లేకుండా ఉండేవాళ్ళు. అయితే తర్వాత దేవుని శక్తి పొందుకొని దేవుని ఆత్మ నడిపింపులో వాళ్ళు ఉండి వారు దేవుని కోసం నిలబడినందున వీళ్ళు యేసుతో ఉన్న వాళ్ళని చెప్పి జనులు చెప్పుకోగలిగినారు. ఇప్పుడు మనల్ని చూసిన వాళ్ళు వీళ్ళు యేసుతో ఉన్న వాళ్ళని అనుకోవడానికి మనలో ఏమైనా ఉందా? వీళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారు. ఒకప్పుడు ఇలా మాట్లాడుతోళ్ళు, ఇట్లాగా తిరుగుతోళ్ళు, ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకున్నాక ఎంత పరిశుద్ధమైన జీవితం, ఎంత క్రమము, ఎంత పద్ధతి అని చెప్పి మనల గురించి వీళ్ళు యేసుతో ఉన్నవాళ్ళు, వీళ్ళు యేసు ప్రభుని నమ్ముకునే వాళ్ళని చెప్పి చెప్పుకోవడానికి మనలో ఏమైనా మంచి ఉందంటే అది ఉందో లేదో మనము ఎవరికి వారంగా పరీక్షించుకోవాలండి. అలాంటి యోహాను పేతురు భక్తులు అలాంటి వాళ్ళు మళ్ళా 31 వచ్చిన చూడగా చదవక మాట, వారు ప్రార్థన చేయగా వారు కూడి ఉన్న చోటు కంపించిన దేవునికి మహిమ కలుగుగాక. పేతురు యోహానును వారు కూడి ఉన్న చోటు భూమి కంపించింది. ఏమి కారణము? ఒకప్పుడు భక్తిలో ఉన్న వాళ్ళే భక్తిహీనులుగా ఉన్నవాళ్ళు అదే భక్తిలో ఇప్పుడు వాళ్ళు దేవుని కోసం నిలబడిన కారణాన్ని బట్టి వాళ్ళు బలమైన శక్తిమంతులుగా తయారైనారు. ఏబు గ్రంథం 4వ అధ్యాయం చూడక్క. ఏబు గ్రంథము 4:12 అనుకుంటాను. ఇలా మాట్లాడు. 4 నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా? దేవునికి మహిమ కలుగుగాక. నువ్వు భక్తిలో ఉన్నట్లు తినక, నువ్వు నిజంగా ఉన్నట్లు తినక, భక్తిలో నువ్వు జీవితాన్ని కొనసాగించుకున్నట్లు తినక, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ యథార్థత భక్తి, నీ యథార్థ జీవితము నిరీక్షణకు ఆధారం కాలేదా? నీ యథార్థత, నీ పరిశుద్ధత, నీ నీతి రక్షణకు ఆధారం కాలేదా? రక్షణకు ఆధారమవును నీ నీతి. నీ నిరీక్షణకు, నీ యథార్థ ప్రవర్తన నీ రక్షణకు ఆధారముగా. కాబట్టి ప్రియమైన సహోదరులారా, యేసుక్రీస్తును ప్రభువును నమ్ముకోవడం గొప్ప విషయం కాదండి. నేను నమ్ముకోవడం ఏంటి? దయాలు కూడా నమ్ముకుంటాయి దేవుణ్ణి. దయాలు కూడా ఆ ఒక సేన పట్టినవాడిని దయాలు యేసు ప్రభువు రాబోతూ ఉంటుండగా, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా మాతో నీకేం పని అని చెప్పి కేకలు వేసినాయి. దేవుని యొక్క గొప్పతనాన్ని దయాలు ప్రచురిస్తూ ఉంటున్నాయి. దేవుని యొక్క గొప్పతనాన్ని, ఆయన మహిమను వర్ణిస్తూ ఉంటున్న దయాలు. అయితే మనుషులమైన నువ్వు నేనే ఆయన మహిమను కనుగొనలేకపోతూ ఉంటున్నాము. ఆయన గొప్పతనాన్ని గుర్తించలేకపోతూ ఉంటున్నాము. నువ్వు ఎవరవే అంటే లోకాన్ని తలుగుందులు చేసే శక్తి సామర్థ్యాలు నీకు నాకు ఆయన ద్వారా ఇవ్వబడి ఉన్నాయి. దేవునికి మహిమ కలుగుగాక. నువ్వంటే ఏమనుకున్నావు? నువ్వు యేసుతో ఉన్న రాలవు,
యేసుతో ఉండిన జీవితము అది అద్భుతం అండి. నిజముగా నువ్వు భక్తిలో నువ్వు పరిశుద్ధంగా నీతిగా యథార్థంగా నువ్వు జీవించినట్టు కనుక నీ భక్తిని నువ్వు ఒక ఉన్నతమైన ఒక మనిషిగా నిలబెట్టగలుగుతుంది. భక్తిలో శక్తి ఉందండి. నిజంగా భక్తిలో శక్తి ఉంది. మనం ఎప్పటికీ శక్తిహీనం కాకూడదు, బలహీనం కాకూడదు. మనము నమ్ముకునే దేవుడు బలవంతుడు, ఆయన శక్తిమంతుడు. ఆయన పిల్లలకు కూడా అదే తాకత ఇచ్చినాడు అండి. అదే తాకత ఇచ్చినాడు, అదే బలం ఇచ్చినాడు. కాబట్టి అపోస్తలుడైన పౌలు భక్తుడు ఏమంటా అంటే గలతీయులకు రాసిన పత్రికలో గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 22వ వచనము. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయలతో, మంచితనం, దేవునికి మహిమ కలుగుగాక. చూడండి 5:22లో ప్రేమ, సంతోషము, సమాధానము ఇవి ఉంటాయి. దీర్ఘశాంతం ఉంది. ప్రేమ నిజంగా మనం దేవుని ప్రేమ కలిగి ఉంటేనుక దేవుని ప్రేమ నువ్వు కలిగి ఉండడం ద్వారా నువ్వు ఆ ప్రేమ కలిగిన వాడు అవుతావు. అదే గలతీయులకు రాసిన పత్రికలో కాదండి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం. ప్రవచించు కృపావరం కలిగి మర్మములని జ్ఞానమంతయు ఎరిగిన వాడవైన కొండలను పెకిలింపగలిగిన పరిపూర్ణ విశ్వాసం గలవాడవైనను ప్రేమ లేని వాడవైతే నువ్వు వ్యర్థుడవే. కొండలు పెకిలించు విశ్వాసం గలవాడవైనప్పటికైనా కానీ ప్రేమ లేకపోతే నువ్వు వ్యర్థుడవే అని బైబిల్లో ఉంది. దేవుణ్ణి నమ్ముకునే వారికి ఏముండాలండి? ప్రేమ ఉండాలా. ఎదుటి మనిషిని క్షమించే గుణం ఉండాలా. ఎదుటి మనిషిని ప్రేమించే గుణం ఉండాలా. నిన్ను పోయే నీ పొరుగువారిని ప్రేమించు అని ప్రభు చెప్పిన ఆజ్ఞ. అది గొప్ప మాట అండి, గొప్ప మాట. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకాన్ని ఆయన ప్రేమించినాడు. లోకములో ఉండే మనుషులను ప్రేమించినాడు. పాపముల చేత అపరాధముల చేత సచ్చి నరకానికి పాత్రులమే ఉన్న మనల్ని ప్రేమించి ఇగో మనం పాపంలో శాపంలో కొట్టుకొని పో నరకానికి ఆవుతాయి నరకానికి గురైన మన జీవితాలను రక్షించడానికై ఆ పరమదేవుడు, పరమాత్ముడు, ఆత్మస్వరూపైన దేవుడు మానవ రూపం దాల్చి పరలోకంలో ఉండాల్సిన వాడు ఆ మహిమను విడిచిపెట్టుకొని భూమి మీదికి రిక్తునిగా భూమి మీదికి దిగి వచ్చినాడు. ఎందుకు వచ్చినాడు ఆయన భూమి మీదికి అంటే నీ కోసం నా కోసము మానవాళ్ళని ప్రేమించి మనం పాపము చేత అపరాధముల చేత నరకానికి పోవాల్సిన వారమై ఉంటుండగా రాబోయే నిత్య శిక్ష, నిత్య ఘోరమైన నరకమును తప్పించటానికై యేసుక్రీస్తు ప్రభు మన ప్రాణాలకు బదులుగా తన ప్రాణము శిలువలో బలియాగంగా అర్పించినాడండి. ఎందుకు యేసును నమ్ముకోవాలా? ఎందుకు యేసు ప్రభువును నమ్ముకోవాలంటే ఇది మతం మార్పు కాదు, ఇది మతం కాదు, ఇది మార్గము. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం చూడగలుగుతాము. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అంటాడు. ఒకడు తండ్రి వద్దకు రావాలంటే అందుకు మార్గం నేనే, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి వద్దకు రాలేడు అంటాడు. అవునండి ప్రియమైన సహోదరులారా, ఈ లోకంలో పాపశాపంలో ఉంటూ చనిపోతే నరకం ఉంది. ఆ నరకమును తప్పించటానికై యేసుక్రీస్తు ప్రభు వారు పరలోకంలో ఉంటే ఈ లోకానికి వచ్చి సర్వ మానవాళి కోసం సెలవులో ప్రాణం పెట్టడం ద్వారా ఈనాడు ఆయన నమ్ముకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు నమ్ముకోవాలి యేసు ప్రభును? ఆ మార్గంలో మనం ఎందుకు నడుచుకోవాలంటే పాప క్షమాపణ అందులోనే ఉందండి. ఎక్కడ లేదు, ఎక్కడ లేదు. నీ భాష వలన కానీ, నీ తెలివితేటల వలన కానీ, నీ డిగ్రీ వలన, నీ ఓద వలన ఎక్కడ లేదు నీకు పాప క్షమాపణ కానీ పాప క్షమాపణ నీ కోసం నా కోసం ఆ పరమ తండ్రి శిలువలో సిద్ధం చేసినాడు. మన పాపములు పరిహారం నిమిత్తమై శిలువలో రక్తాన్ని కార్చినాడు. అందుకు పిలాతు రాజు యోహాను సువార్త 4వ అధ్యాయము
4వ వచనంలో 6వ వచనంలో చూసేది తినక చదువుక మాట. యోహాను సువార్త 19:4. యోహాను సువార్త 19:4. పిలాతు మరలా వెలుపలికి వచ్చి, ఇదిగో ఈయన ఎందు ఏ దోషం నాకు కనపడదు, దేవునికి మహిమ కలుగునుగాక. పిలాతు రాజు యేసు ప్రభువును సిలువేసే ముందుగా ఈయన ఎందు నాకు ఏ దోషం పడలేదు, ఈయన నీతిమంతుడు అని చెప్పి పిలాతు రాజు ఖచ్చితంగా చెప్పినాడు ఆ మాట. ఈయనలో నాకు ఏ దోషం లేదు. మనమైతే మనం దోషం కలిగిన వారం అండి. పాపాత్ములై ఉండగా మనం పాపము శాపం మనల్ని వెంటాడుతూ ఉంటుంది. మనం దోషులము, మనం పాపాత్ములం కాబట్టి ఈయనలో నాకు ఏ దోషం కనపడలేదని పిలాతు సెలవిస్తాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 26వ వచనం ప్రకారం చదవక మాట. యోహాను సువార్త 1వ అధ్యాయము. యోహాను నేను నీళ్ళలో బాప్తిసం ఇస్తున్నాను కానీ నా వెనుక వచ్చుచున్నవాడు 29 చూడండి. మర్నాడు యోహాను యేసు తన వద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల అని చెప్పి యేసుని గురించి యోహాను భక్తుడు చెప్తూ ఉంటున్నాడు. లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల అని చెప్పి యోహాను భక్తుడు చెప్తూ ఉంటున్నాడు. ఆయన ఈ లోకానికి రావాల్సిన కారణం ఏమిటి? ఆయన హోదా కోసం, పేరు కోసం, మెప్పుల కోసం ఆయన ఈ లోకానికి రాలేదు. కానీ ఆయన అందరి పాపములు భరించి అందరి కోసము ఒక్కసారే బలి అర్పణముగా తన ప్రాణాన్ని సిలువలో పెట్టడానికి వచ్చినాడండి. ఆయనలో ఏ పాపం ఉంది? ఆయనలో ఏ దోషం ఉంది? ఆయన జీవించిన జీవిత కాలంలో ఏ కోణంలో కూడా ఆయనలో తప్పు పట్టలేమండి. ఏ కోణంలో కూడా ఆయనలో పాపం అవపడదు. అందుకు ఒకసారి ఆ పరిచయులు వాళ్ళు ఎదుట నిలబడి ఆయన తన జీవితాన్ని గురించి వ్యక్తపరుచుకున్నాడు. నాలో పాపం ఉన్నదని మీరు రుజువు చేయగలరని చెప్పి తనకు తాను వ్యక్తపరుచుకున్నాడు. లేదు, పాపం లేని వారు మీలో ఉంటే ఎవరైనా ముందుకు రావచ్చు అంటే వాళ్ళు ఎవరు కూడా ముందుకు రాలేకపోయినారండి. ఆయనలో ఏ కోణమును కూడా ఆయనలో పాపం అని తప్పు అని లేదు. అందుకైనా నిర్దోషమైన దేవుడుగా మిగిలిపోయినాడు. ఆయన పరిశుద్ధుడుగా మిగిలిపోయినాడు. ఆ పరమాత్ముడు నిర్దోషి, నిష్కలంకుడు, పాపుల్లో చేరక ప్రత్యేకము ఉన్నవాడని చెప్పి మనం ఎబ్రీ గ్రంథంలో మనం చూడగలుగుతాము. ఆయన ఏ పాపము లేనివాడు, నిర్దోషి, నిష్కలంకుడు, ఆకాశం మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడని చెప్పి దైవ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంటుంది. దేవుడు నిర్దోషి, పవిత్రుడు, నిష్కలంకుడు, పాపం లేనివాడు దేవుడు. అయితే మనమైతే పాపాత్ములమండి. పాపాత్ములకు పాపాత్ముడు అది కావాల్సింది. పాపాత్ములను రక్షించాలంటే పరిశుద్ధుడు అవసరం. ఆ పరిశుద్ధుడు ఎవరైనా మనం లోకంలో చరిత్ర అంతట్లో చూసేది తినక ఏ ఊరిలో కూడా పరిశుద్ధత లేదు. ఏ ఊరిలో కూడా పరిశుద్ధత, నీతి, న్యాయము, యథార్థత, నిర్దోషము, నిష్కలంకము, పవిత్రత ఏ దేవుడు పడదు అని చెప్పొచ్చు ఒక మాటలో. యేసులోనే ఆ పవిత్రత మనం చూడగలుగుతాము. యేసులోనే నిర్దోషమైన జీవితాన్ని చూడగలుగుతాము. ఎందుకు యేసును నమ్ముకోవాలంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి. ఎందుకు ఆయన్ను మాత్రమే ఎందుకు నమ్ముకోవాలంటే ఆయన మనకు మార్గం కాబట్టి. ఎందుకు యేసు ప్రభువును నమ్ముకోవాలంటే ఆయనే సత్యం కాబట్టి. ఎందుకు యేసును నమ్ముకోవాలంటే ఆయన జీవమై ఉన్నాడు, జీవాధిపతి ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయన జీవము. ఆయన తప్ప వేరొక దేవుడు లేడని పరిశుద్ధ గ్రంథం ఖచ్చితంగా మనకు తెలియజేస్తూ ఉంటుందండి. ఆయనతో పాటు ఆయనను సిలువేసినప్పుడు ఆయనతో పాటు ఇద్దరు దొంగలను సిలువేసినారండి. లూకా సువార్త 23వ అధ్యాయము 39, 40, 41 ఆ 3 వచనాల్లో మనం చూడగలుగుతాము. ఇద్దరిని దొంగలను సిలువేసినారు. మొదటి దొంగ ఏమంటా అంటే, క్రీస్తు నిన్ను రక్షించుకొని మమ్మల్ని రక్షించవా అంటాడు మొదటి దొంగ. రెండో దొంగ ఏమంటా అంటే, చదువుక మాట,
అయితే రెండవ వాడు వాడిని గద్దించి, నువ్వు అదే శిక్ష విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుతూ ఉంటున్నాము అని ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన సిలువలో చివరి గడిగలో కూడా ఒక దొంగ ఆత్మ రక్షణలోనికి వచ్చింది. చూశారా? అంతవరకు ఆ దొంగ ఎన్ని కుటుంబాలను నాశనం చేసి ఉంటాడో, ఎంతమంది బాధపరిచిన వాడు ఉంటాడో, ఎంతమందిని బాధ పెట్టి ఉంటాడో, ఎన్ని అబద్ధాలు ఆడి ఉంటాడో, ఎన్ని దొంగతనాలు చేసి ఉంటాడో, ఎన్ని మోసాలు చేసి ఉంటాడో. చివరి గడియలో ఆ దొంగ పశ్చాత్తాపంతో ఈయన నిజముగా నీతిమంతుడు, ఈయన పరిశుద్ధుడు, యేసుని గురించి ఆయన సున్నంగా పరిశీలించి, యేసు నువ్వు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని బ్రతిమాలుకుంటాడు. ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, నేడు నువ్వు నాతో పరదేశంలో ఉందువు. దేవునికి మహిమ కలుగును గాక. చూశారండి, దొంగ చివరి గడియలో కొన్న ఊపిరిలో దొంగ రక్షణ పొందినాడు. చూశారా? రక్షణ అంటే మనం డబ్బిచ్చి కొనుక్కునేది కాదు. పాప క్షమాపణ వెండి బంగారం ఇచ్చి తెచ్చుకునేది కాదు. మార్పు జీవితం, మారు మనస్సు ఏదైనా మనం ఇచ్చి తెచ్చుకునేది కాదు. మనసు మారి నువ్వు భక్తిలో ఉన్నావంటే నీవు శక్తిమంతుడైన దేవుని నువ్వు కలిగి ఉన్నావు. నువ్వు దేనికి కూడా భయపడాల్సిన పనిలే. యేసు వీళ్ళు యేసుతో ఉన్నవాళ్ళు, పేతురు యోహాను చూసి ఆ జనులందరూ వీళ్ళు యేసుతో ఉన్నవాళ్ళు అనుకునేట్టుగా ఈనాడు నువ్వు నేను మనల్ని చూసిన వాళ్ళు, వీళ్ళు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు, దేవుని నమ్ముకునే వాళ్ళని చెప్పుకో తగ్గట్టుగా మనం దేవుని యందు విశ్వాసాన్ని కొనసాగించుకుంటే అది చాలా మంచిదండి. కాబట్టి ప్రేమైన సహోదరులారా, అదే తిమోతికి రాసిన పత్రికలో ఒక మాట చూసుకొని మనం ముగించుకుందాము. 4వ అధ్యాయము 7వ వచనం. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగును కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటే ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాక తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తలుడైన పౌలు భక్తుడు ఏమంటా అంటే, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగును కడముట్టించుకుంటుని విశ్వాసమును కాపాడుకుంటుని. అవునండి, నువ్వు కలిగి ఉన్న భక్తిని, విశ్వాసాన్ని, నమ్మకాన్ని కోల్పోకుండా నువ్వు దేవుని కోసం నిలబడి బ్రతకగలుగుతినిక దేవుడు నీకు ఒక కిరీటాన్ని ఉంచినాడండి. దేవుని కాడ నాకు ఒక మంచి బహుమతి ఉంది. దేవుని కాడ మనకు స్థానం ఉంది. అలాగున మనం దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగి ఆయన కొరకు బ్రతకాలని దేవుడు మా అట్టి కోణంలో మనల్ని ఆశీర్వదించి బలపరచలాగున దేవుడు మన కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.